ప్రశాంత్ అని మా ఇంటర్ ఫ్రెండ్ బోనాల పండుగ అని చెప్పేసి వాళ్ళ వైఫ్ వాళ్ళ ఊరికి పోయిందంట. వాడిగా నాకు ఫోన్ కొట్టి, అరే మా అమ్మ ఇట్లా మా ఇంట్లో ఎవరు లేరు, మా వైఫ్ ఇట్లా ఊరికి పోయింది, మనం మన ఇంటర్ రోజులు గుర్తు చేసుకుందాం, మళ్ళీ మస్తు రోజుల తర్వాత మన బ్యాచిలర్ లైఫ్కి వెల్కమ్ చెప్దాం ఈ 1-2 డేస్ అని చెప్పేసి నాకు ఫోన్ కొట్టి నన్ను పిలిచిండు. ఇక మనల్ని పిలిచినాక మనం పోకుండా ఉంటామా అంటే అస్సలు కాదు, అది పక్కా పోతాం. పోయి కలిసినాక వాడు ఏమన్నాడు, అరే సినిమా పోదాం రాబోయే అన్నాడు. ఇక మనం సినిమా అంటే మనము ఇక మళ్ళీ మన ఇంటర్ దోస్తులను జమ చేసిన ఒక నలుగురిని, చలో అందరం కలిసిపోదాం రాబోయే సినిమాకి అని చెప్పేసి సినిమాకి పోయినాం. ఇక సడన్ ప్లాన్ అనుకున్నాం కాబట్టి రాత్రి ఒక 10:30కి అట్లా సినిమా టికెట్స్ దొరికినాయి. ఇక సినిమాకి పోయినాం, చూసినాం, జర పాత రోజులు గుర్తు చేసుకున్నాం. ఇంకోటి ఏంటంటే మా ఇంటర్ దోస్తులతో నేను సినిమాకి పోయినప్పుడు మేము సినిమా చూసే తక్కువ ఉంటుంది, లొల్లి చేసేది ఎక్కువ ఉంటుంది. మేము చూడం, మా పక్కన పొంటి వాళ్ళని చూడనియం. ఇక ఇట్లా చేసి సినిమా కంప్లీట్ చేసేసుకున్నాం. ఇక థియేటర్ నుంచి బయటకు వచ్చినాక మళ్ళీ థియేటర్ బయట ఒక గంట మళ్ళీ ముచ్చట పెట్టుకున్నాం. ఇక దాని తర్వాత ఒక 3 o'clock ఇంటికి పోయినాం, వారింటికి మధ్యరాత్రి పోయి. ఇక ఏం చేసుకుందాం రా భయ అని చేస్తే చలో మ్యాగీ చేసుకుందాం అని చెప్పిండు. ఇక మ్యాగీ ఇక టైంకి అని ఇంట్లో దొరికింది. ఇక మ్యాగీ సెట్ చేసేసినాం. కానీ మనకు మ్యాగీ చేసుడు రాదు. అప్పుడు నేను అన్నా, అరే నీకు మ్యాగీ చేసుడు వచ్చా అని. నాకు చేసుడు వచ్చురా భయ్ అని చెప్పేసి వాడు మ్యాగీ చేసుడు స్టార్ట్ చేసేసిండు. ఇక వాంతో అప్పుడు నేను అన్నా, అరే వంట చేసుడు రాకపోయినా సరే మ్యాగీ చేసుడైనా వచ్చురా భయ్ నీకు అని చెప్పి ఖుషి అయిపోయాను నేను. అప్పుడు అట్లా 10 years తర్వాత మళ్ళీ మేము మా ఇంటర్ రోజులకి పోయి వచ్చినాం.